అద్దెకు బాయ్ ఫ్రెండ్స్ అంటే కొంత మొత్తం డబ్బులు చెల్లించి కొంతకాలం తమకు భర్తలాగా ఉండే వ్యక్తిని అంగీకరించడం. ఈ వ్యక్తి కేవలం ప్రదర్శన కోసమే ఉంటాడు. కుటుంబ సభ్యులు కలిసేటప్పుడు, బంధుమిత్రులు ఇళ్లకు వెళ్లేటప్పుడు ఈ వ్యక్తితో కలిసి వెళ్తారు. వియత్నాం దేశంలో ప్రస్తుతం చాలా విచిత్రమైన సంస్కృతి అభివృద్ధి చెందుతుంది. అదేంటంటే అక్కడ యువతులు అద్దెకు బాయ్ ఫ్రెండ్స్ ని తీసుకుంటున్నారు. ఈ విషయం విన్నప్పుడు మనకు ఆశ్చర్యంగా కలిగించిన వియత్నాంలో ఇదో కొత్త ట్రెండ్ గా మారింది. వియత్నాంలో కుటుంబంపై చాలా ప్రాధాన్యత ఉంటుంది. అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలని, కుటుంబాన్ని పెంచాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ కెరియర్ పై దృష్టి సారించాలనుకునే యువతలు పెళ్లిని వాయిదా వేస్తున్నారు. సమాజంలో పెళ్లి చేసుకునే యువతలను కూడా అనుమానాలతో చూస్తారు. అందుకే తమను తాము సమాజానికి సమర్థించుకోవడానికి అద్దెకు బాయ్ ఫ్రెండ్స్ ని తీసుకుంటున్నారు. పెళ్లి తర్వాత స్వేచ్ఛ తగ్గుతుందన్న భయం కొంతమంది యువతల్లో ఉంది. అందుకే పెళ్లి బంధానికి బదులుగా అద్దెకు బాయ్ ఫ్రెండ్స్ తో సంతృప్తి చెందుతున్నారు. కుటుంబం, సమాజం సంతోషంగా ఉంటాయి. యువతలు తమ కెరియర్ పై దృష్టి సారించవచ్చు, స్వేచ్ఛగా ఉండవచ్చు. ఇది ఒక అబద్ధం. భవిష్యత్తులో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. సమాజంలో ఈ పద్ధతిని ప్రోత్సహించడం సరికాదు. వియత్నాంలో అద్దెకు బాయ్ ఫ్రెండ్స్ అనేది కొత్తగా వస్తున్న సంస్కృతి. ఇది సమాజంలో చాలా చర్చనీయాంశంగా మారింది. ఈ పద్ధతిలోని ప్రయోజనాలు, అప్రయోజనాలు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.